ఏళ్ల నుంచి మనం ఎదురు చూస్తున్న ప్రాజెక్టు మళ్ళీ ఈరోజు ప్రారంభోత్సవం కూడా మనం చేసుకోబోతున్నాం. అందుకని చాలా సంతోషంగా ఉంది. 2026 నెలలో సంవత్సరంలో చాలా మంచి రోజులు జనవరిలో కూడా మనకు వచ్చినాయి. ఎందుకంటే గత ప్రభుత్వంలో అంటే మేము మంత్రిగా ఉన్నప్పుడు 2014-19 మధ్యలో 2018లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పర్ పెన్నర్ ప్రాజెక్ట్ అంటే పేరూరు ప్రాజెక్ట్కి దాదాపు 804 కోట్ల రూపాయలు ఆ రోజు కూడా శాంక్షన్ చేశారు. చేసిన తర్వాత దాంట్లో కూడా పరిటాల రవి గారు వర్ధంతి రోజే జీవో కూడా ఇచ్చిన ఘనత మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా దక్కుతుంది. మళ్ళీ సార్ వచ్చి అక్కడ పండ్లగూడ ప్రారంభోత్సవం కూడా మన పేరూరు దగ్గర పెద్ద పైలాన్ కూడా కట్టి లక్షలాది మందితో మనం అక్కడ భూమి పూజలు కూడా మనం చేశాం. పేరూరు ప్రాజెక్ట్ వచ్చిందంటేనే ఎంతోమంది రైతులు మా కుటుంబం మీద నమ్మకం, చంద్రబాబు నాయుడు గారి మీద ఉండే నమ్మకంతో రైతన్నలందరూ కూడా భూములు ఇచ్చారు. కనీసం డబ్బులు ఎప్పుడు పడినా పర్వాలేదు, మాకు మేము భూములు ఇస్తున్నాం, నీళ్ళు తెచ్చి ఒక్క మన ప్రాంతం అంతా కూడా బాగుండాలని చెప్పిన రైతన్నలకి నేను పాదాభివందనం కూడా నేను తల ఉంచి కూడా నేను చేయాలా. ఎందుకంటే 2018లో కొంతవరకునే డబ్బులు పడినాయి, అయినా మళ్ళీ వస్తాయనే ఆలోచనతోనే అందరూ కూడా మనం చేశాం. మళ్ళీ ప్రభుత్వం పోతేనే ఎక్కడేసిన గొంగలు అక్కడ వేయడం, మళ్ళీ సోమరాణపల్లి రిజర్వాయర్ కానీ పుట్టకారం కూడా క్యాన్సిల్ చేసి మళ్ళీ ఏదో తీసుకొస్తామని కొంతమంది ఈ నియోజకవర్గంలో ఒక తోప ఎమ్మెల్యే మాజీ చేసినది కూడా మీకు అందరికీ కూడా తెలుసు. అయినా 3 ప్రాజెక్టులు కూడా తీసుకురాలా, ఈ 2 ప్రాజెక్టులు కూడా క్యాన్సిల్ చేయడం, ఒక పుట్టకారం కూడా క్యాన్సిల్ చేయడం మీరందరూ కూడా చూసే ఉంటారు. అయినా ఆ 3 ప్రాజెక్టులన్నా వస్తాయి కదని మేము కూడా ఎన్నో కలలు కన్నాం. ఆ ప్రాంతంలో ఉండే రైతన్నలందరూ ఆనందంగా ఉండాలనే ఆలోచనతో మేమందరూ ఉన్నాం. ఆ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టులన్నీ కూడా అవుతాయని కాలేదు. సైకో ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినారో అవన్నీ కూడా పక్కన పెట్టి, పోలవరంతో మొదలుకొని చిన్న ప్రాజెక్టులు కూడా పక్కన పెట్టి వాళ్ళు ఎన్నో రకాలు కూడా చేసింది మీకు అందరికీ కూడా మనకందరికీ కూడా తెలుసు. అయినా మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ ఈ పనులు మేము స్టార్ట్ చేస్తామని మన ప్రెస్ సోదరులతో కూడా ఎంతోమందితో కూడా మేము మాట్లాడినాం. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఈరోజు నిన్ననే పరిటాల రవి గారు వర్ధంతి 25వ తారీఖు మళ్ళా మనం స్టార్ట్ కూడా ఈరోజు చేస్తున్నామంటే ఎంతో ఆనందంగా ఉన్నది. మా ఆయన పరిటాల రవి గారికి కూడా ఈ ప్రాంతంలో ఉండే రైతన్నలందరూ, అనంతపురం జిల్లాలో రైతులు కానీ ఈ ప్రాంతాల్లో రైతన్నలందరూ కూడా ఆనందంగా ఉండాలా. డ్యాములకు కానీ చెరువులకు అన్నీ కూడా నీళ్ళు ఇస్తే రైతన్నలు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతుక్కుంటారు, వాళ్ళ పిల్లలను చదివించుకుంటారు, వేరే దాంట్లోకి అడ్డ పోకోకుండా చేసుకుంటారని ఆయన కూడా కళ. ఆ కళ ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చిన దానికి ప్రత్యేకంగా మా కుటుంబం, మా ప్రజలు, మా రైతులు, మా కుటుంబం ఎప్పుడూ మేము రుణపడి ఉంటామని కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు స్టార్ట్ చేసాం. రైతులందరికీ కూడా ఒకటే చెప్తున్నా, తప్పకుండా మీకు అందరికీ కూడా డబ్బులు ఇప్పుడే మన ఎస్సీ గారు కూడా ఇక్కడే ఉన్నారు, కాంట్రాక్టర్లతో కానీ ఎస్సీ గారితో కూడా మాట్లాడినాం, చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడినాం, గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా రాత్రి కూడా మాట్లాడినాం. ఇప్పుడు మనకు కూడా డబ్బులు రైతన్నలు కూడా ఎవరికి కూడా ఇబ్బంది పడవద్దండి. అకౌంట్లో కూడా మనం కొంతమందికి కూడా కొట్టారు. తప్పకుండా మీకు అందరికీ కూడా డబ్బులు ఇప్పించే బాధ్యత నా భుజస్పందాల మీద కూడా వేసుకుంటాం. కాలువ పనులు కూడా ఇప్పటికే దాదాపు 45 కిలోమీటర్లు పూర్తి అయినాయి. ఇంకా కేవలం మనకి 14 కిలోమీటర్లు మాత్రమే ఉంది. అది కూడా మనం రైతులందరూ కూడా సహకరించి ఈ కొరత కూడా పూర్తి చేసుకొని తప్పకుండా ఈ సంవత్సరం లోపే మీకు అందరికీ కూడా పేరూరు ప్రాజెక్టుకి కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, కూటమి ప్రభుత్వం నాయకత్వంలో తప్పకుండా మనం ఈ సంవత్సరం లోపే, ఆగస్టులోనే చెప్తున్నారు, నేను ఇంకా ఒక 2 నెలలు ముందుగా ఎక్కువ చెప్తున్నాను, ఈ సంవత్సరం లోపే నేను పేరూరు ప్రాజెక్టుకి నీళ్ళు ఇప్పించి మళ్ళీ రిజర్వాయర్ మన సోమరాణపల్లి రిజర్వాయర్ కూడా పూర్తి చేసి ఆ డ్యాము కూడా నీళ్ళు ఇద్దాం, పుట్టకనం కూడా మళ్ళీ తిరిగి తీసుకొస్తానని మరొకసారి మీకు అందరికీ కూడా తెలియజేస్తూ సెలవు. ముందు వైఎస్ఆర్ గవర్నమెంట్లో డిజైన్ వాళ్ళు క్యాన్సిల్ చేసింది ఏదంటే పుట్టకనం క్యాన్సిల్ చేశారు. కానీ ఈరోజు మళ్ళీ అప్పుడు మనం ఏదైతే డిజైన్ వేసామో అదే డిజైన్తోనే ఇప్పుడు మళ్ళీ ప్రారంభోత్సవం కూడా చేస్తున్నాం. ఆ రోజు పరిటాల రవి గారి పేరు నామకరణం చంద్రబాబు నాయుడు గారు చేస్తే ఆ పేరు కూడా తొలగించారు. మళ్ళీ సార్ దృష్టికి తీసుకెళ్తే వెంటనే మళ్ళీ జీవో కూడా పరిటాల రవి గారి పేరు మీద, కాలువ పేరు మీద కూడా ఇచ్చిన ఘనత మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మా అందరి తరఫున కూడా మా చంద్రబాబు నాయుడు గారికి నేను పాదాభివందనం కూడా నేను చేస్తాను. రాప్తాడు నియోజకవర్గములో ఒక పండుగ రోజు. ఈరోజు గతంలో ఎన్నో ఏళ్ల నుంచి ఈ ప్రాంతం కన్న కళ
అప్పర్ పెన్నార్ ప్రాజెక్ట్కి అంద్రినీవా నీళ్ళ కృష్ణా జనాలని తీసుకెళ్లాలనేది. అది ఎప్పటి నుంచినో ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా కరువు కాటకాలతోనూ తాగునీటికి కూడా ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి, ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడున్న పరిస్థితులన్నింటినీ కూడా చెప్పడము, అన్నిటికంటే ముఖ్యంగా 2014 ముందు పాదయాత్రకు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు పేరూరు రిజర్వాయర్ దగ్గర, డ్యామ్ దగ్గర నిద్ర చేయడము, ఆ చుట్టుపక్కల రైతులతో నేరుగా ఆయనే మాట్లాడి ఇక్కడున్న ప్రాంత పరిస్థితులన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో తెలుసుకున్న తర్వాత 2014 నుంచి 19 వరకు ఆ రోజు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ప్రాంతాన్ని బాగుపరచాలంటే ఈ అప్పర్ పెన్నార్ ముందు అంద్రినీవా రాయలసీమకు, మరి దాంతోపాటు ఈ ప్రాంతానికి అప్పర్ పెన్నార్ ప్రాజెక్ట్ అనేది పూర్తి స్థాయిలో రైతుల్ని కానీ గ్రామాలని కానీ కాపాడుతుంది అనే దాన్ని పూర్తిగా ప్రగాఢంగా నమ్మి ఈ ప్రాజెక్ట్ను ఒకటి తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా దగ్గర 54 కిలోమీటర్లు, 3 రిజర్వాయర్లు, గతంలో కట్టిన పేరూరు డ్యాము, దాంతోపాటు సోమరవాళ్ళపల్లి కొత్త రిజర్వాయరు, మరి దాంతోపాటు పుట్టకర్మ రిజర్వాయరు. పుట్టకర్మకు ఒకప్పుడు నుంచి చరిత్ర ఉంది. ఒకప్పుడు నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిగా దానికి శంకుస్థాపన చేసింది. ఆ రోజు నుంచి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మాకు రిజర్వాయర్ వస్తుందని చెప్పి అందరూ ఎదురుచూపులే కానీ అది నిజమైన పరిస్థితి లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారి ఈరోజు చొరవ వలన ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి స్థాయిలో మొదలుపెట్టడము, దాని తర్వాత గవర్నమెంట్ మారినాక ఎన్నో ఇబ్బందులు, ఈరోజు ఒక అప్పర్ పెన్నార్కే కాదు ఈ రాష్ట్రంలో ఎన్ని రిజర్వాయర్లు ఉన్నా, ఎన్ని తాగునీటి పథకాలు ఉన్నా ప్రతి ఒక్కదాని సాగునీటి పథకాలు, తాగునీటి పథకాలకు కూడా ఇబ్బంది పడిపోయిన పరిస్థితి, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండే పరిస్థితి కూడా మనం చూస్తూ వస్తున్నాం. కానీ అందులో ఆ క్రమంగానే ఈ అప్పర్ పెన్నార్కి కూడా ఒక గ్రహణం పట్టినట్టుగా వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ వచ్చినాక ఒక గ్రహణం పట్టింది. గ్రహణం పట్టినప్పుడు ఇక్కడున్న అవన్నింటినీ క్యాన్సిల్ చేసేసి ఏదో చేసేస్తామని వర్చువల్గా ఏదో ఓపెనింగ్లు అంటూ కేవలం డ్రామాలకు లేకుంటే ఒక ప్రచారాలకు మాత్రమే అప్పర్ పెన్నార్ అనేది ఉపయోగపడింది ఆ రోజున్న ప్రభుత్వానికి. కానీ ఎక్కడే కానీ చిన్న పని కూడా చేసింది లేదు. కానీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని మరొకసారి అడిగి, సార్ మాకు ఈ పరిస్థితి గతంలో మనం మొదలుపెట్టున్నాం, ఇట్లా మీరు మీ సహకారం మాకు ఉండాలంటే ఆయన పూర్తి స్థాయి చొరవతో ఈ కార్యక్రమాన్ని మరొకసారి ఈ ప్రాజెక్ట్ని రీఓపెన్ చేయడం జరుగుతుంది. ఆ రోజు పరిటాల రవీంద్ర గారు వర్ధంతి రోజు 2018లో జనవరి 24వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు దావోస్లో ఉన్నా సరే పరిటాల రవీంద్ర గారికి అసలైన నివాళి ఇవ్వాలంటే ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ని అనౌన్స్ చేయాలి అని చెప్పని 2018 జనవరి 24వ తారీఖున ఆయన అనౌన్స్ చేయడము. మరి అదే రకంగా ఈరోజు మళ్ళీ 26లో మన వర్ధంతి అయిపోయిన మరుసటి రోజే ఇది మొదలు పెట్టడం అనేది కూడా చాలా ఆనందంగా భావిస్తున్నాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి రుణం ఈ ప్రాంత ప్రజలు ఎప్పటికీ తీర్చుకోలేరు. ఎందుకంటే ఎంతో వెనకబడిపోయిన ప్రాంతం, తాగడానికి కూడా నీళ్ళు ఇబ్బంది పడే ప్రాంతంలో ఈరోజు సాగునీటికి బ్రహ్మాండంగా 3 రిజర్వాయర్లతో దగ్గర 3-4 టీఎంసీల నీళ్లు ఈరోజు మా ప్రాంతంలో పారబోతున్నాయంటే వాస్తవంగా చెప్పాలంటే చాలామంది ఇది కళ నిజమా అనేటట్టుగా కూడా ఈరోజు ఆలోచన చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ప్రాంత ప్రజలందరూ చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడూ రుణపడి ఉంటాము. ఖచ్చితంగా వచ్చే సంవత్సరంలో ఈ ప్రాజెక్ట్ అయిపోగొట్టుకొని అప్పర్ పెన్నార్కి నీళ్లు పారడము, ఆ పేరూరు డ్యామ్ని నింపడం కూడా మేము కళ్ళారా చూస్తామని చెప్పి నేను భావిస్తున్నాను. 19 గవర్నమెంట్ పోయిన తర్వాత ఎక్కడైతే మొత్తం అన్ని ప్రాజెక్టులను చంద్రబాబు నాయుడు గారు కూడా పర్సనల్గా విజిట్ చేయడం జరిగింది. ఇదే ప్రాంతానికి రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు విజిట్ చేస్తూ ఇక్కడ అప్పర్ పెన్నార్కి వచ్చినప్పుడు ఇదే ప్రాంతానికి రావడం జరిగింది. ఇక్కడే మొత్తం ఉన్న రైతులందరితోనూ మీటింగ్ మాట్లాడడం జరిగింది. అందరికీ ఇది ఫినిష్ చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఆయన ఏ మాట చెప్పారో ఆ మాటను ఈరోజు నిజం చేసుకుంటున్నారు. మాట మీద నిలబడి ఈరోజు ప్రజల పక్షాన నిలబడ్డారనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నాను.